సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరూ ఎక్కడ ఉన్నారు? కాలేజీలో కాలేజ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నారు. ఓకే, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలుసా? అసలు తెలియదు కదా. ఇగోండి, దిస్ ఈస్ ద సిలబస్. ఫస్ట్ మీకు అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి కరికులం రాసుకోండి. సెమిస్టర్ 2లో ఇంగ్లీష్ ఫస్ట్ సబ్జెక్ట్ నోట్స్లు రాసుకోండి. ఇంగ్లీష్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. యూ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్, అది ఒక సబ్జెక్ట్. ఓకే, దెన్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు కదా, వెరీ గుడ్. కొద్ది మందికి హిందీ ఉంది, సాంస్క్రిట్ మన కాలేజీలో సంబంధించి కాకుండా జనరల్ గా సెకండ్ లాంగ్వేజ్ ఏదంటే తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ 2. మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ FA 1 నేర్చుకున్నారు కదా. ఇప్పుడు సెకండ్ సెమ్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ 2. ఓకే, నెక్స్ట్ బిజినెస్ లాస్, ఇది నేను చెప్తాను. FA 1 స్వామి సార్ చెప్పారు, FA 2 స్వామి సార్ చెప్తారు. మీకు ఫస్ట్ సెమ్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ BOM నేను చెప్పాను. ఇప్పుడు దానికి నెక్స్ట్ సబ్జెక్ట్ బిజినెస్ లాస్ థియరీ సబ్జెక్ట్, బిజినెస్ ఇది నేను చెప్తాను. ఓకే, దెన్ కంప్యూటర్ పేపరు ప్రోగ్రామింగ్ విత్ C అండ్ C++. ఇవ్వండి, మొత్తం ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని? 5 సబ్జెక్ట్స్, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం. ఫైవ్ సబ్జెక్ట్స్. ఓకే, నోట్ చేసుకున్నారా 5 సబ్జెక్ట్స్? రైట్, వెరీ గుడ్. మన సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయండి? దాదాపుగా 5 యూనిట్స్. వెరీ గుడ్. సేమ్ మీకు ఎట్లనైతే ఫస్ట్ సెమ్లో 5 యూనిట్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 80 మార్క్స్ ఎక్స్టర్నల్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్, 20 మార్క్స్ ఇంటర్నల్. అట్లనే ఇక్కడ కూడా ఇందులో కూడా అంతేనండి. 80 మార్క్స్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్, 20 మార్క్స్ ఇంటర్నల్. 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ రాసుకోండి. బిజినెస్ లాస్, ఇవి యూనిట్స్. బిజినెస్ లాస్ ఫస్ట్ యూనిట్ ఈజ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. దిస్ ఈస్ ద సిలబస్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకే, 1872. యూనిట్ 2 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ 30 అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇందులో ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దీన్ని సింపుల్గా ఏమంటారు అంటే కోబ్రా అంటారు. కోబ్రా అంటే పాము, కోబ్రా తెలుసుగా. అది కాకుండా కోప్రా, COPRA, కోప్రా 2019. కన్జ్యూమర్, CO అంటే కన్జ్యూమర్, PR అంటే ప్రొటెక్షన్, A అంటే యాక్ట్, COPRA కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలని నేను అడుగుతా మిమ్మల్ని, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడుగుతా. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు, కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు, ఇవి గుర్తుండాలి. హెడ్డింగ్లలోనే ఉన్నాయి, సైడ్ చాప్టర్ హెడ్డింగ్లలోనే. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. IPR అంటాం నార్మల్గా, IPR, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, తర్వాత అప్లోడ్ చేసినాక చూసి రాసుకోండి, లేదా నేను మీకు షేర్ చేస్తానండి తర్వాత, డోంట్ వరీ. నెక్స్ట్ వన్, 4th యూనిట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్. మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. This is the 4th unit. Management of companies
రైట్ ద సిలబస్. మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. దట్ ఈస్ ద 4th యూనిట్. స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయండి, తప్పులు లేకుండా రాయండి. కార్పొరేట్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. And last unit is, that is the 5th unit is corporate insolvency and winding up. Corporate insolvency and winding. Corporate insolvency and winding up. These are the 5 units. Of course. Okay. ఇవి 5 యూనిట్స్ అండి. ఓకే, మళ్ళొకసారి చూడండి. దీస్ ఆర్ ది 5 యూనిట్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కోప్రా 2019. దెన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPRS అని కూడా అంటారు, IPR అని కూడా అంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. The last unit is corporate insolvency and winding up. These are the 5 units. Okay. So we are in a business laws. వ్యాపార చట్టాలు తెలుగులో చెప్పాలి అంటే వ్యాపార చట్టాలు తెలుగులో. Okay. This is the syllabus. Whatever syllabus that you saw there, I copied it here. That's all. Unit 1, Indian Contract Act 1872. In 1872 మీకు కాంట్రాక్ట్ అంటే ఏమిటండి? సింపుల్ గా చెప్పాలంటే తెలుగులో ఏమంటారండి కాంట్రాక్ట్ అంటే? వెరీ గుడ్. రోడ్డు ఇక్కడ ఖమ్మం నుంచి కోదాడ వరకు రోడ్డు వేశారు కదా ఒక 2 ఏళ్ల క్రితం. కాంట్రాక్ట్ తీసుకొని వేశారు. అంతవరకు ఎందుకు, మన కాలేజీలోనే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మీరు వచ్చినప్పుడు హాస్టల్స్ మొదలైనాయి కదండి. కాంట్రాక్ట్కి ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా కట్టించారు. కాంట్రాక్ట్ అంటే ఏం జరుగుతుందండి? నార్మల్గా ఒప్పందం ఉంటుంది. టూ పార్టీస్ విల్ బి దేర్ ఇన్ అన్ అగ్రిమెంట్. ఓకే, విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే చట్ట ప్రకారం అందులో ఎవరన్నా చేయకపోతే ఒప్పందం కుదుర్చుకుంటారండి. దేర్ విల్ బి అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. ఇద్దరి మధ్యన ఒప్పందం కుదురుతుందండి. ఆ ఒప్పందంలో ఒకరు నెరవేర్చకపోయినారనుకోండి, చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. యూ కెన్ గో టు కోర్ట్. సో చట్ట ప్రకారం చర్య తీసుకోగలిగిన ఒప్పందాన్ని ఏమంటామంటే కాంట్రాక్ట్ అంటాం. అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట ప్రకారం మనం పని చేయకపోతే కోర్టుకు పోయి పని చేసేటట్టుగా చేయొచ్చు. జరిమానా విధించవచ్చు, లేదా ఇంకెటువంటి శిక్షనైనా, జైలు శిక్ష కానీ ఇంకే శిక్షనైనా కానీ విధించడానికి అవకాశం ఉంటుంది, మనం ఎంత తీవ్రమైన తప్పు చేశామనే దాన్ని బట్టి. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట ప్రకారము అమలు చేయదగిన ఒప్పందాన్ని మనము కాంట్రాక్టు అని పేర్కొనటం జరుగుతుంది. మన దేశంలో కాంట్రాక్టుకు సంబంధించిన చట్టం 1872లో ఏర్పాటు చేయడం జరిగింది. 1872. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. 1872లో భారత కాంట్రాక్టుల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అగ్రిమెంట్ అంటే చెప్పాను, కాంట్రాక్ట్ అంటే చెప్పాను. అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఒప్పందం తెలుగులో చెప్పాలంటే. కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అని అంటాను. అగ్రిమెంట్లో మనం చేయకపోతే కోర్టుకు పోవడానికి ఉండదండి. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య ఒక విషయాన్ని గురించిన అవగాహన కుదురుతుంది. అది కుదిరినప్పుడు ఒక పార్టీ చేయలేదు అనుకోండి, కోర్టుకు పోవడానికి అవకాశం ఉండదు ఒప్పందంలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను మధ్యాహ్నం కూడా క్లాస్ తీసుకుంటా అని చెప్పానండి. నేను మధ్యాహ్నం క్లాస్ ఏదో ఒక పని మీద తీసుకోలేకపోయాను. మీరు కోర్టుకు పోవచ్చు అండి నా మీద, పోవచ్చు. ఏమండి, మా సారు మధ్యాహ్నం క్లాస్ తీసుకుంటా అన్నాడు కానీ క్లాస్ తీసుకోలేదు, సో సార్ మీద ఏమైనా చర్యలు తీసుకోండి, సార్ను జైల్లో పెట్టించండి, లేదా సార్ తోటి ఓ 10,000 రూపాయలు ఫైన్ కట్టించండి కాలేజీ అని మీరు కోర్టుకు పోవచ్చు అండి. ఎందుకంటే అది చట్ట ప్రకారం అమలు చేయలేమండి. లేకపోతే నేను ఇంట్లో మీ అమ్మనో మీ నాన్ననో ఈరోజు 9వ తారీఖు 10వ తారీఖు రాజా సాబ్ సినిమా చూపిస్తా అని వాగ్దానం చేశారు. ఓ మంటల మీద చేయి పెట్టి, నిప్పుల మీద చేయి పెట్టి,
ఒకవేళ తీసుకొని పోలేకపోతే మీరు అమ్మ మీద కోర్టులో కేసు వేయచ్చు అండి. మా అమ్మ నాకు చూపిస్తా అని చెప్పింది, నాన్న చూపిస్తా అని చెప్పాడు, కానీ తీసుకొని పోలేదు అని. అది ఒప్పందం అండి. ఒప్పందం అంటే రెండు పార్టీల మధ్య ఒక విషయం మీద అవగాహన కోరుతుంది. ఓకే, బట్ ఇఫ్ ఏ పార్టీ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్, అదర్ పార్టీ కెనాట్ గో టు కోర్ట్. దాన్ని అగ్రిమెంట్ అంటారు. దానికి వ్యతిరేకము కాంట్రాక్ట్ ఏమిటి అంటే, ఇప్పుడు మీకు చెప్పాను ఖమ్మం టు కోదాడ వరకు 4 వే ఈ టైం లోపల చేస్తానని కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది చేయలేకపోతే కాంట్రాక్టర్ మీద గవర్నమెంట్ కోర్టుకు పోవచ్చు, అతని నుంచి ఫైన్ కట్టించవచ్చు, లేదా కాంట్రాక్ట్ నుంచి అతన్ని తప్పించి ఇంకొకరికి అప్పచెప్పచ్చు. అంతేగాని ఇప్పుడు మనము ఇది ఇంట్లో అమ్మ మాటిని లేదని ఇంకొక అమ్మని తెచ్చుకోవచ్చు అండి. ఒప్పందం ప్రకారం అమ్మ నన్ను సినిమాకి తీసుకొని పోలేదు, నాన్న నన్ను సినిమాకి తీసుకొని పోలేదు కాబట్టి ఇంకొకరి ఇంటికి మనం పోవడానికి ఏమి అటువంటి అవకాశం ఉండదండి. బట్ కాంట్రాక్ట్ విషయంలో మాత్రం అట్లా కాదండి. ఎవరైనా తప్పు చేస్తే, తప్పు జరిగితే మనము ఏం చేయవచ్చు, చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, థ్యాంక్ యూ, చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? సో ఒప్పందం వేరు, కాంట్రాక్ట్ వేరు. ఒప్పందం అంటే చట్ట ప్రకారం అమలు చేయడానికి వీలు లేని అవగాహనను మనం ఒప్పందం అంటాం. ఓకే, సో అగ్రిమెంట్ ఈజ్ విత్ రిఫరెన్స్ టు సర్టెన్ బేసిక్ టర్మ్స్ విచ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. చట్ట ప్రకారం అమలు చేయలేము ఒప్పందాన్ని. ఒప్పందం అంటే ఇన్ఫార్మల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్యన ఒప్పందం ఉంటుంది. అరే నీకు చాక్లెట్ కొనిస్తారా, మధ్యాహ్నం వరకు క్లాసులో ఉంటాను, వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది. సాయంత్రం చాక్లెట్ కొనియకపోతే కోర్టుకు పోవచ్చా? పోరాదండి. చాక్లెట్ కొనియటం అదంతా సాంఘిక ఒప్పందం, దానికి ఏం ప్రూఫ్ ఉండదు, ఏమి చట్ట ప్రకారం అమలు చేయలేము ఒప్పందం అంటే. బట్ కాంట్రరీ టు దట్, కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట ప్రకారం అమలు చేయవచ్చు. దానినే మనం ఏమంటామంటే కాంట్రాక్టు అంటాం. చట్ట ప్రకారం అమలు చేయదగిన ఒప్పందాన్ని కాంట్రాక్టు అంటాం. ఒప్పందము అంటే ఇద్దరు పార్టీల మధ్యన అవగాహన ఒక విషయం మీద. ఇట్స్ బేసిక్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్. ఓకే, సో ఇన్ అవర్ కంట్రీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ సపరేట్లీ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్ 1872. 1872లో కాంట్రాక్ట్ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందండి? కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఒప్పందం అంటే ఏంటి? చట్ట ప్రకారం అమలు చేయలేకని అవగాహనను ఒప్పందము అంటాం. చట్ట ప్రకారం అమలు చేస్తే దాన్ని కాంట్రాక్ట్ అంటాం. సో అగ్రిమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంట్రాక్ట్. అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఒక పార్టీ చేయకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంట్రడక్షన్ టు కాంట్రాక్ట్ లా ఇది మీకు చెప్పానండి. 1872లో ఏర్పాటు చేయడం జరిగింది కాంట్రాక్ట్ యాక్ట్. సో దానికి సంబంధించి వాట్ ఎవర్ దట్ ఐ మెన్షన్డ్ టిల్ నౌ, దట్ ఈస్ డిస్క్రైబ్డ్ హియర్. ఓకే, అగ్రిమెంట్, కాంట్రాక్ట్. ఓకే, సో అగ్రిమెంట్లో ఏముంటుందండి? ప్రామిస్ ఉంటుంది. ప్రామిస్ అంటే ఏమిటండి? వాగ్దానం. నేను సినిమాకి తీసుకొని పోతాను, నీకు చాక్లెట్ ఇప్పిస్తాను, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. అది కొనియకపోతే యూ కెనాట్ మూవ్ కోర్ట్. మీరు కోర్టుకు పోవడానికి అవకాశం ఉండదండి. ఓకే, కానీ కాంట్రాక్ట్లో మాత్రం ఇట్ ఈస్ ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. చట్ట ప్రకారం అమలు చేయవచ్చు. ఏమైనా ఇబ్బంది అవుతే కోర్టును సంప్రదించవచ్చు. కోర్టు ద్వారా శిక్ష వేయించడానికి అధికారం ఉంటుంది. ఓకే, సో అగ్రిమెంట్ ఈజ్ ఎవ్రీ ప్రామిస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ వేర్ ఈచ్ ప్రామిస్ ఫార్మ్స్ ద కన్సిడరేషన్. ఇక్కడ ఇది కంటిన్యూషన్ అండి, చూసుకోండి. ఇది ఎస్ఈ అనేది ఇక్కడ పడింది, వేర్ ఈ అనేది నెక్స్ట్ సెంటెన్స్ లో పడింది. ఓకే, యు చెక్ ఇట్ ప్రాపర్లీ ప్లీజ్. ఓకే, ప్రామిసర్, ప్రామిసీ. నేను అగ్రిమెంట్ ప్రామిసర్, ప్రామిసీ బోత్ ఆర్ గోయింగ్ టు బి దేర్. ప్రామిసర్ ఉంటాడు, నేను ప్రామిస్ చేస్తాడు, వాగ్దానం. ప్రామిసీ అంటే వాగ్దానం తీసుకునే వ్యక్తి. ప్రామిసర్, ప్రామిసీ బోత్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే తెలుగులో ఒప్పందము అంటాం, కాంట్రాక్ట్ అని కాంట్రాక్ట్ అని అంటాం. సో రెండు పార్టీలు ఉంటాయండి అగ్రిమెంట్ లో, కాంట్రాక్ట్ లో. ఒప్పందంలో, కాంట్రాక్ట్ లో 2 parties ఆర్ గోయింగ్ టు బి దేర్. ప్రామిసర్, ప్రామిసీ. ప్రామిసర్ అంటే వాగ్దానం చేసిన వ్యక్తి, హూ ప్రామిస్డ్ సర్టెన్ థింగ్స్. ప్రామిస్ అంటే ద పర్సన్ హూ రిసీవ్డ్ దట్ ప్రామిస్. ఓకే, సో అగ్రిమెంట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై లా. కాంట్రాక్ట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై లా. చట్ట ప్రకారం అమలు చేయవచ్చు.
కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. చాలా ముఖ్యమండి. ఆవశ్యకాలు, సక్రమమైన కాంట్రాక్టు ఆవశ్యకాలు, సక్రమమైన కాంట్రాక్టు ఆవశ్యకాలు, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చాలా ముఖ్యమండి. ఇది ఒక 2-3 టాపిక్స్ కూడా ఇదే ఆన్సర్ రాసేయచ్చండి, నేను ఇప్పుడు చెప్పేదే రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్తాను, దీని ఎక్స్ప్లెనేషన్ మీకు నెక్స్ట్ పీరియడ్ టైం అయింది కాబట్టి రేపు ఇస్తాను. ఒక 10 పాయింట్స్ ఉంటాయి, అవి మీరు రాసుకోండి ఫస్ట్. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రేపు ఈ 10 పాయింట్స్ మీరు ఫస్ట్ రాగానే రాసి చూపించాలి నాకు. ఇప్పుడు మీకు లాస్ట్ సెమిస్టర్లో నేను 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ అది వచ్చింది కాబట్టి ఇది కూడా అంతేనండి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వస్తుంది, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు రాయాలి. ఆ 10 యూ హ్యావ్ టు రిమెంబర్. టుమారో యూ హ్యావ్ టు షో మీ. మీకు ఎన్ని గుర్తున్నాయో అది నాకు చెప్పాలా, నేను అడుగుతా రేపు. ఓకే. సో ఒక కాంట్రాక్టు అనబడటానికి కొన్ని కోర్టుకు పోతారండి, కోర్టు కొన్ని కావాలి కంపల్సరీ. అట్లా అయితే నేను వేసిన కేసు చెల్లుతుంది. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు మీకు, ఖమ్మం టు కోదాడ గవర్నమెంట్ కు కాంట్రాక్టర్ కి మధ్య ఒప్పందం కుదురుతుందండి. కాంట్రాక్టర్ చేయడు, రోడ్డు కట్టడు టైం వరకు. మరి కోర్టుకు పోతే కోర్టు కొన్ని సాక్ష్యాలు అడుగుతుంది కదా, ఇవన్నీ ఉన్నాయా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు, పాస్ అయ్యి వచ్చినాక టీసీ మీద ప్రిన్సిపల్ స్టాంపు లేకపోతే చెల్లుతుందండి? ప్రిన్సిపల్ సంతకం లేదు, స్టాంప్ ఉంది, చెల్లుతుందా? స్టాంప్ ఉండాలి, సంతకం ఉండాలి, 2 ఉండాలి. మీ పేరే లేదు, కాలేజీ పట్టుకొని వచ్చారు బిత్తిరిగా ఇక్కడ కాలేజీకి, అప్పుడు ఏం చేయొచ్చు? ఖాళీలో నింపుకోవచ్చు పెన్ను పెట్టి. కానీ ప్రిన్సిపల్ సంతకం ఫోర్జరీ చేస్తారా? ఏమన్నా చేయరాదు కదా, కంపల్సరీ మళ్ళీ కాలేజీ పోయి సంతకం పెట్టుకొని రావాల్సింది. అట్లా లేకపోతే చెల్లదు. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయంటే ఫర్ ఎవ్రీ కాంట్రాక్ట్ దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. అవి లేకపోతే చెల్లదు కాంట్రాక్ట్. ఓకే, అవి ఏమేమిటో చూద్దామండి. దీస్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ వితౌట్ విచ్ యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్. ఏ కోర్టుకు పోలేరు అవి లేకపోతే. అవి 10 కండిషన్స్ ఉంటాయి, రాసుకోండి. ఫస్ట్ వన్, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. తెలుగులో ప్రతిపాదన స్వీకృతి. ప్రతిపాదన మరియు స్వీకృతి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ప్రతిపాదన మరియు స్వీకృతి. ప్రతిపాదన ఉండాలండి, అంటే ఆఫర్ అండ్ మరియు స్వీకృతి. ఓకేనా? ఒకరు ప్రతిపాదించాలి, ఇంకొకరు స్వీకరించాలి. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్, స్వేచ్ఛ అంగీకారం. తెలుగులో స్వేచ్ఛాయుత అంగీకారం, అదర్వైజ్ ఫ్రీ కన్సెంట్. ఆబ్సెన్స్ ఆఫ్ కోయర్షన్, దీంట్లోనే రాసుకోండి సెకండ్ పాయింట్ అని, ఆబ్సెన్స్ ఆఫ్ కోయర్షన్. అంటే బలప్రయోగం లేకుండా. బలప్రయోగం అంటే బెదిరించి, తుపాకీ పెట్టి గన్ను పెట్టి బెదిరించి సంతకం పెట్టించారండి, అది చెల్లదు కోర్టులో. ఓకేనా? ఫ్రీగా ఎటువంటి ప్రెషర్ లేకుండా చేస్తానని ఒప్పందమే చెల్లుతుంది కోర్టులో. ఆబ్సెన్స్ ఆఫ్ కోయర్షన్. ఓకే, నెక్స్ట్ కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్. పార్టీల సామర్థ్యం. పార్టీల సామర్థ్యం. పార్టీల సామర్థ్యం.
ఓకే, లేదా అర్హత, పార్టీలకు అర్హత ఉండాలి. ఓకే, లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్, చట్టబద్ధమైన ప్రతిఫలం. చట్టబద్ధమైన ప్రతిఫలం, లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. మరియు వస్తువు, చట్టబద్ధమైన ప్రతిఫలము మరియు వస్తువు. ఓకే, నెక్స్ట్ పాయింట్, టర్మ్స్ సర్టెనిటీ. టర్మ్స్ సర్టెనిటీ అండ్ పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ. పదాల ఖచ్చితత్వం. మరియు ఆచరణ సాధ్యత. ఓకే, నెక్స్ట్ వన్, అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. చెల్లనిదిగా, అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వైడ్, చెల్లనిదిగా ఉండకూడదు. ఓకే, రైట్, దట్స్ ఆల్. ఎన్ని వచ్చినాయండి? 6. అందులోనే ఒక్కొక్క దాంట్లో 2 పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది మీకు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అని చెప్పిన, అది 2 అన్నట్టు. ఆఫర్ వేరు, యాక్సెప్టెన్స్ వేరు. అట్లా సుమారు 10 ఉంటాయండి మొత్తం. అవి ఆ 6 నాకు రాసి చూపించాలి రేపు రాగానే. ఫస్ట్ అది రాస్తేనే క్లాస్ కంటిన్యూ అవుతుంది. టుమారో ఐ విల్ కంటిన్యూ. వాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ గో టు యువర్ నెక్స్ట్ క్లాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.